చిత్తూరు జిల్లా బంగారపాళ్యంలోని కొన్ని మామిడి ర్యాంపుల వద్ద వారు చెప్పిందే ధర ఇచ్చిందే తీసుకో అనేలా సాగుతుందని స్థానిక తోతాపురి పండిస్తున్న మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 4 రోజుల కిందట టన్ను తోతాపురి 4,000 ఉండగా 2 రోజులుగా రూపాయి తగ్గించి టన్ను 3,000తోనే కొనుగోలు చేస్తున్నారని వారు వాపోతున్నారు. దీంతో తోతాపురి మామిడి రైతులకు కన్నీరే మిగులుతుందని వారు అన్నారు. ఇంత జరుగుతున్న పట్టించుకునే నాథుడెళ్ళాడని వారు గగ్గోలు పెడుతున్నారు. వారం కిందట కలెక్టర్ సుమిత్ కుమార్ సమీక్షించి గుజ్జి పరిశ్రమకు టన్ను 7,000, ర్యాంపుల నిర్వాహకు టన్ను 6,000 మేరకు కొనుగోలు చేయాలని ఆదేశించారు. తోతాపురి మామిడి ధరలు హెచ్చుతగ్గులపై నిత్యం బోర్డుల్లో పెట్టాలని ఆయన సూచించారు. ఈ నెల 20వ తేదీ వరకు ఇదే ధరలు కొనసాగించాలని చెప్పారు. అయినప్పటికీ కొనుగోలుదారులు కలెక్టర్ ఆదేశాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని రైతులు తీవ్రంగా వాపోతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రాంతాన్ని బట్టి కొన్ని గుజ్జు పరిశ్రమలు తోతాపురి టన్ను 5,000 నుంచి 6,000 వరకు కొనుగోలు చేస్తున్నాయి. పరిశ్రమల వద్ద కాయలు అన్లోడ్ కావడానికి 2 రోజులకు పైగా సమయం పడుతుందని రైతులు పేర్కొంటున్నారు. ట్రాక్టర్ల యజమానుల దూరాన్ని బట్టి రోజుకు 3 నుండి 5,000 డిమాండ్ చేస్తున్నారని వారు అన్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ల అద్దెలు భారం కావడంతో రైతులు ర్యాంపులకు ఆశ్రయిస్తున్నారు. ఈ అవకాశాన్ని అదనుగా భావించి ర్యాంపుల నిర్వాహకులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని వారు వాపోతున్నారు. ట్రాక్టర్ కాయలు విక్రయిస్తే 15,000 వస్తే గగనమని, అందులో ట్రాక్టర్ బాడిగులు, కూలీల ఖర్చులు మొత్తం 7,000కు పైగా ఖర్చు అవుతుందని, రైతుకు దక్కేది మొత్తం మీద ట్రాక్టర్కి 8,000 అని వారు వాపోతున్నారు. ఏడాది కాలం పంట దిగుబడికి పెట్టిన పెట్టుబడి దక్కక అప్పుల ఉబ్బులో కోరుకుపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పెట్టుబడి రాయితీ సాయం చేసి ఆదుకోవాలని వారు ఈ సందర్భంగా కోరుతున్నారు. జిల్లాలోని పలు గుజ్జు పరిశ్రమలను వారం రోజుల కిందట ఉద్యాన, రెవెన్యూ, మార్కెటింగ్ శాఖ అధికారులు పర్యవేక్షించారు. బంగారపాళ్యం, ఐరాల, తవణపల్లి, పూతలపట్టు మండలాల్లో అధికారులు పర్యటించి ధరలు బోర్డులో పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత చెప్పిన ధరలు అమలు అవుతున్నాయా లేదా అని పర్యవేక్షించిన దాఖలు లేవని రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ర్యాంపుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారు వాపోతున్నారు. బంగారపాళ్యంలో తోతాపురి మామిడి కాయలను తీసుకొచ్చిన రైతులకు కొందరు ర్యాంపుల వద్ద కొనుగోలుదారులు ధర చెప్పడం లేదని, ఉన్న ధర టన్ను 3,000, ఈరోజు ధర ఖరారు కావడానికి రాత్రి అవుతోంది అని వారికి తోచిన విధంగా సమాధానం చెప్తున్నారని స్థానిక రైతులు తీవ్రంగా వాపోతున్నారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులు స్పందించి రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు. లేదంటే ఈ ఏడాది కూడా గత ఏడాదిలాగే తోతాపురి అధికంగా పండిస్తున్న మామిడి రైతులు కష్ట నష్టాలు పాలు కాక తప్పదని ఈ సందర్భంగా వారు తీవ్రంగా వాపోతున్నారు.